జూన్ నుండి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు 5 లక్షల మందితో పైలట్ ప్రాజెక్టు తొలుత జిల్లాకో మండలంలో అమలైతే చేయబోతున్నారు. మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట. ఈ కార్డు ఇస్తే ఇక ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించిన స్మార్ట్ కార్డులను త్వరగా సిద్ధం చేయాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడం చేసింది. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కూడా అందరూ సమావేశమయ్యారు. ఇందులో భాగంగా 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి నిధులు కేటాయింపు ప్రతిపాదన ఎండీ నాగిరెడ్డి బట్టికి అయితే వివరించారనమాట. ఈ సందర్భంగా మహాలక్ష్మి ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలకు వీలైనంత త్వరగా స్మార్ట్ కార్డులను అందించాలని బట్టి ఆదేశించినట్లయితే తెలిసింది. దీనికి సంబంధించిన ఎండీ 3 రకాల స్మార్ట్ కార్డులను అయితే డిప్యూటీ సీఎం మంత్రి పొన్నల ప్రభాకర్ చూపించారు. తొలుత జిల్లాకో మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు అయితే తెలిపారు. 3 రకాల స్మార్ట్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి కూడా చూపించాలని చెప్పేసి నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టులో సుమారు 5 లక్షల మందికి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపింది. చిప్తో కూడిన ఈ స్మార్ట్ కార్డుల తయారీకి సుమారు 75 కోట్లు ఖర్చు అవుతున్న అంచనా. ఈ మొత్తాన్ని ఆర్థిక సాయం రూపంలో ఇవ్వాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేసిందనమాట. సో ఈ విధంగా మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా స్మార్ట్ కార్డు అయితే ఉండబోతుంది అనమాట. వారి ఫోటోలు అయితే ఉండబోతున్నాయి. స్మార్ట్ కార్డులు అయితే ఉంటాయి. ఈ స్మార్ట్ కార్డులు ఉన్న వారికి మాత్రం అప్పుడు ఉచిత ప్రయాణం అయితే ఉంటుంది. మీ పేరు ఉంటుంది, మీ వయసు ఉంటుంది, మీ గ్రామం ఉంటుంది, మీ జిల్లా ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట ఇందులోని. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో